అండి ఇవాల్టి వీడియో వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసింది. ఇక్కడ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నది మీకు కటింగ్‌లో చూయించలేదు. మామూలు హ్యాండ్స్ లాగానే కట్ చేశాను కదా! దాన్నైతే ఫస్ట్ ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసుకుంటున్నాను. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ ఇచ్చిన తర్వాత ఒక్క సైడ్ అయితే కర్వ్ తీస్తున్నాను చూడండి. నేను కటింగ్‌లో తీయలేదనమాట. స్టిచ్చింగ్‌లో తీసుకుంటున్నాను. కొంచెం ఫ్రంట్ పార్ట్‌కి చిన్న పార్ట్ కర్వ్ తీసేసుకొని టక్స్ ఇచ్చేసుకోండి. ఇది ఫ్రంట్‌కి రావాలన్నమాట. ఇక్కడొచ్చేసి ఫుల్ హ్యాండ్స్ మీరు స్టిచ్చింగ్ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. మంచి మంచి టిప్స్‌తో సైడ్ కుట్లు అసలు నీట్‌గా ఎలా వేసుకోవాలి, ఫ్రాక్స్‌కి నడుము దగ్గర ముడతలు ముడతలుగా వేస్తూ ఉంటారు కదా! అలా రాకుండా ఎలా వేసుకోవాలనేది మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి. ఇంకా మనం మడిచేసుకున్నాం కదా! దాన్ని లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట హ్యాండ్ కోసం. మొత్తం షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే ఇలా చిన్నగా వేయమన్నారనమాట. అలా వేసేసుకొని కింద చూడండి ఫోల్డింగ్ ఇస్తున్నాను లోపలికి. హ్యాండ్ పొడవు వచ్చేసి 21 ఇంచెస్ అండి. ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేశాను. నేనైతే మొత్తం కూడా ఏమీ 2 వేసిన వీడియో తీయలేదు. ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి. ఈ విధంగా ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేశాననమాట. చూపిస్తాను మీకు. చూడండి ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. 2 హ్యాండ్స్ రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇంకా. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను నెక్లకైతే ఎలాంటి పేపర్ స్ట్రిప్ కానీ లేదంటే క్లాత్ కానీ వేయలేదండి. ఓన్లీ లోడింగ్ తిప్పాను. ఎందుకంటే పేపర్ స్ట్రిప్ వేసి లోడింగ్ వేసి స్టిచ్ చేస్తే కాస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటాననమాట. 600 వరకు తీసుకుంటాను. ఇంక వీళ్ళొచ్చేసి అవన్నీ ఏమి వద్దక్క ఓన్లీ లోడింగ్ చేసి స్టిచ్ చేసి నాకు అమౌంట్ అనేది తక్కువగా తీసుకొని నేను ఇవ్వలేను అని చెప్పిందనమాట. సరే ఇంకా అని చెప్పేసి నా దగ్గర పేపర్ స్ట్రిప్ కూడా ఆ టైంకి లేదు, లైనింగ్ కూడా ఎక్స్ట్రాగా లేదండి. పోనీలే వేసిద్దాం అనుకున్నాను. ఇంకా సరే వాళ్ళ ఇష్టం అని చెప్పేసి నేను ఇలా లోడింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను అనమాట. లేదంటే స్టిప్ వాడినప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ వాడినప్పుడు కాస్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి చెప్పాననమాట. ఇంకా అంత చెప్తున్నారు అక్క కొంచెం తక్కువగా తీసుకోండి అంటే, సరే ఇలా లోడింగ్ చేసి స్టిచ్ చేస్తాను నీకు నచ్చితే అప్పుడు అమౌంట్ తక్కువగా తీసుకుంటా అంటే సరే అని చెప్పారనమాట. దానికోసం ఇంకా ఇలా ఈ విధంగా అయితే ఫస్ట్ నెక్కులు అయితే జాయిన్ చేసుకున్నాను చూడండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ దగ్గర కూడా నీట్‌గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలన్నమాట నీట్‌గా. టక్స్ పెట్టేసుకొని లోడింగ్ తిప్పి పైనుంచి స్టిచ్ వేయాల్సి ఉంటుంది. లోడింగ్ స్టిచ్ వేయడానికి రాదు దీనికి. ఇప్పుడు లైనింగ్ పైన ఒక సైడ్ మనం వేసి తిప్పుతాం కదా, అలా వేయడం. ఇక్కడ కుట్ట అనేది ఎడ్జ్కి పడిందనమాట. ఇంకొంచెం షేప్ కోసం ఇచ్చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కుట్లు అనేవి కరెక్ట్గా వేయాలి. ఎక్కడికక్కడ కచకాలు ఇచ్చేసుకొని ఈ విధంగా ఉల్టా తిప్పేసి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ. నీట్‌గా ఈ విధంగా ఉల్టా తిప్పేసుకొని ఈ మూలల దగ్గర ఏదైనా పిన్ పెట్టేసుకొని షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా సూదితో కానీ లేదంటే ఏదైనా పిన్తో కానీ, నేనైతే కత్తెరతోనే అనేస్తున్నాను కానీ జాగ్రత్తగా అనాలి. లేదంటే ఏమవుతుందంటే హోల్ పడిపోతుంది మళ్ళీ. ఇప్పుడు లైనింగ్ లోపల వైపుకు నీట్‌గా సెట్ చేసుకొని లైనింగ్ అనేది బయటకు అసలు కనిపించకూడదండి. నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రండి పైనుంచి ఈ విధంగా. నీట్‌గా స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎప్పుడు బ్లౌజ్లో పెడుతూ ఉంటాను కదా. ఈ ఫ్రాక్స్‌కు నేను బాగానే కుడతానండి. ఫ్రాక్స్ కానీ డ్రెస్సింగ్ కానీ వస్తూ ఉంటాయి కానీ వీడియో పెట్టాలంటే కెమెరా తీయడానికి ఒకరు ఉండాలన్నమాట, వీడియో తీయడానికి. అప్పుడే మీకు క్లియర్గా కనిపిస్తుంది కటింగ్ వీడియో అయినా. స్టిచ్చింగ్ అంటే చాలా టైం పడుతుంది. అంత టైం కూడా ఉండాలన్నమాట వాయిస్ ఇవ్వడానికి. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ చేసేసాను కదా. ఇక్కడ వచ్చేసి డోరీ పెడతాను ఇక్కడ. ఇంకా చుట్టూరా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయడం ఇంకా నీట్‌గా. చూసారు కదా, నేను ఎక్స్ట్రా కుట్టు వేసింది కూడా స్కిప్ చేశాను. ఇంకా చుట్టూరా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి, చివరి వరకు మొత్తం లేకుండా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేస్తున్నాను. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేస్తాను చూడండి. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా. ఇది ప్రిన్సెస్ కట్ అయితే కాదండి, ఇది బ్యాక్ సైడ్ కదా. షోల్డర్కి ఎదురుగా నీట్‌గా మడిచేసుకొని డాట్ వేస్తున్నాను చూడండి. డాట్ పొడవు అనేది మనం బ్లౌజ్కి అయితే కొంచెం చిన్నగా వేస్తాం కానీ ఫ్రాక్స్కి అయితే ఒక 5.5 మనిషి హైట్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఒక 5.5 ఇంచుల వరకు వేసాను అనమాట. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్
షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట. వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఖర్చులో పెట్టుకుంటాం కదా, ఆ 1 ఇంచు హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ మీద పట్టేసుకుంటే కుట్టేసరికి 1 ఇంచ్ అవుతుంది. చూసారు కదా, డాట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం నెక్ షేప్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఉల్టా సీదా చూసేసుకోండి. నేనైతే కటింగ్లో సీదా పైన పెట్టేసే కట్ చేస్తాను కాబట్టి నేను స్టిచ్చింగ్లో ఇంకా ఈజీగా కుట్టేస్తాను అనమాట. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని కుట్టు స్టార్ట్ చేయండి. చూడండి, ఈ షేపులు అనేది మనం ఎలా కుట్టామో అదే విధంగా రావాలన్నమాట. కుట్టేటప్పుడు కూడా నీట్గా ఈ మూలల దగ్గర సూది కిందకి దింపేసుకొని క్లాత్ని తిప్పుతూ వేసేసుకోవాలన్నమాట. ఈ షేపులు ఉన్నప్పుడు సూది అనేది కింద క్లాత్లో గుచ్చుకొని ఉండాలి. అప్పుడే కరెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఈ మూలల దగ్గర కానీ ఎక్కడైనా ఏ డిజైన్ అయినా కూడా ఈ విధంగా కుట్టు వేసేసుకొని చూడండి, ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయింది చూసుకోవాలన్నమాట, అప్పుడే కట్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలా ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. మూలల దగ్గర కంపల్సరీగా కుట్టు దగ్గరికి ఇవ్వాలన్నమాట. కుట్టు కట్ చేయకూడదు. కుట్టు దగ్గరికి ఇవ్వకపోయినా షేప్ రాదనమాట. నీట్గా టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు దీనికి లోడింగ్ స్టిచ్ వేయచ్చు మనం లైనింగ్ పైన. ఇందాకంటే రౌండ్ షేప్ ఉంది కదా, రాదది. ఇప్పుడు దీనికి ఇలా లోడింగ్ స్టిచ్ మూలల దగ్గరకు వచ్చేసరికి ఇలా పైనుంచి కుట్టు వేసేటప్పుడు సూది కిందకి దింపి షేప్ దగ్గర తిప్పేసుకోండి మీరు. ఇలా ఇక్కడ మూల దగ్గర ఆగుతాను చూడండి, నేను ఇలా ఆగేసి సూది కిందకి దింపి క్లాత్ తిప్పుతాను అనమాట. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ నాకు ఫోన్ వచ్చిందండి మిడిల్లో, మధ్యలో కొంచెం మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను వాడేది ఒకటే ఫోన్, స్టిచ్చింగ్కి కానీ వీడియోస్కి కానీ పర్సనల్గా కానీ. ఇంకా ఫోన్స్ వచ్చినప్పుడు వీడియో కట్ అయిపోతుందన్నమాట. చూడండి, ఇంకా నీట్గా నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ వేశాను. ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తాను. నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి ఇచ్చినందుకైనా మీరు లైక్ ఇవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి చివరి వరకు. చూడండి, మొత్తం కూడా చుట్టూరా స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొంచెం ట్రైపాడ్ అనేది కొంచెం మిషన్కి తగిలినట్టుందండి, అందుకే కుట్టేటప్పుడు కొంచెం షేక్ అవుతుంది. నేను చూసుకోలేదన్నమాట అక్కడ. ఇంకా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకొంచెం స్పీడ్ పెట్టి కూడా చూపించవచ్చు, కానీ మీకు అర్థం కావాలి కదా నేను కుట్టేది. చూడండి, నీట్గా కటింగ్ చేసేసాను. ఇప్పుడు కూడా షోల్డర్కి ఎదురుగా డాట్స్ వేసేసుకోవాలన్నమాట. చూడండి, షోల్డర్కి ఎదురుగా ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఫ్రంట్ డాట్స్. మీరు ప్రిన్సెస్ కట్ అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే డాట్సే వేస్తున్నాను, ఎందుకంటే అమ్మాయి సన్నగా ఉంటుంది, జస్ట్ అస్సలు ఉండదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే డాట్సే వేస్తున్నాను. చూడండి, ఇలా మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మిస్ అయిందండి. షోల్డర్ జాయింటింగ్ కరెక్ట్ పెట్టేసుకున్నాను, నాకు ఫోన్ వచ్చిందనమాట. చూడండి, ఈ విధంగా షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత నేను ఇందాక హ్యాండ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, అది హ్యాండ్ జాయింటింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఏ సైడ్కి ఆ సైడ్ నీట్గా జాయింట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా జాయింట్ వేసేసుకోవాలి. ఖర్చు అనేది మీరు ఎంత పెట్టుకున్నారో దాన్ని బట్టి పట్టేసుకోండి. నేనైతే కొంచెం ఖర్చు ఎక్స్ట్రాగానే పడతాను. ఒక సైడ్ జాయింట్ వేసాను కదా, డబుల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చి ఇదే విధంగా ఇంకొక సైడ్, నేను ఇంకొక సైడ్ వేసి చూపించలేదండి. ఇక్కడ లైనింగ్కి వచ్చేసి కింద అతుకు పడింది కదా, అతుకులు వేసేస్తున్నాను అనమాట రాక్కి. చూడండి, ఇంకొక హ్యాండ్ వేసింది స్కిప్ చేశాను. మూలన మనకు జాయింట్లు పడ్డాయి కదా 4 ముక్కలు, ఆ 4 ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ పీస్ కట్ చేసాం కదా, మనం ఉల్టా సీదా చూసేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ మనం నడుము కట్ చేసాం కదా అక్కడ పెట్టేసుకొని 2 జాయింట్ వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ
ఈ విధంగా 2 కూడా జాయింట్ వేసేస్తున్నాను చూడండి. లాగకుండా జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బాడీ పార్ట్‌కి జాయింట్ చేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా జాయింట్ వేసేస్తాను. చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చి ఇంకొకటి జాయింట్ వేసుకుంటున్నానిక్కడ. నేను కటింగ్ ఎప్పుడో తీస్తాను. దాన్ని వీలున్నప్పుడు వాయిస్ ఇస్తాను కదా! కొంచెం నేను ఏం చేశానా అని చూస్తూ వాయిస్ ఇస్తాననమాట. మీరేమి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చూడండి. ఇక్కడ ఇంకొక ముక్క కూడా లైనింగ్ పీసు, శారీ పీసు జాయింట్ వేసేసుకున్నాననమాట నడుము దగ్గర. జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన బాడీ పార్ట్ పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఎలా నడుము లూజు నేను చెప్పినట్టుగా కట్ చేయండి. మీరు కటింగ్ వీడియో చూడండి. అప్పుడు మనకు కరెక్ట్‌గా బాడీకి సరిపడే నడుము లూజ్ వచ్చేస్తుందనమాట. ఇలా. బాడీ పార్ట్, లైనింగ్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. చూడండి సీదా పైన సీదానే రావాలన్నమాట. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. ఉల్టా పల్టా చేయకండి. మళ్ళీ విప్పాలి, వేయాలంటే కష్టం అనమాట. ఇలా నీట్‌గా స్టిచ్ వేసి ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా చూడండి ఇలా నీట్‌గా రావాలి స్టిచ్చింగ్ అనేది. ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసేయండి. ఇలా. ఇప్పుడు సైడ్ కుట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరైతే స్కిప్ చేయకండి. సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. మీరు స్కిప్ చేశారంటే వీడియో స్కిప్ చేసేసారంటే మీకు అర్థం కాదనమాట చూడకుండా వెళ్ళిపోతే. ఇప్పుడొచ్చేసి ఇంకొక సైడ్ కూడా బాడీ పార్ట్, కింది పార్ట్, బాటమ్ పార్ట్ 2 జాయింట్ వేసేస్తున్నాను చూడండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇందాక వేసాం కదా! అదే విధంగా. ఇప్పుడు సీదా నా వైపు ఉంది కదా! దానిపైన సీదా ఉండేటట్టే పెట్టేసుకోండి. కొన్ని మర్చిపోతూ ఉంటారనమాట నేర్చుకునే వాళ్ళు. బాగా అనుభవం ఉన్న వాళ్ళైతే స్టిచ్ చేస్తారులేండి. చూడండి ఇక్కడ కదిలిందనమాట కెమెరా. నా చెయ్యి తగిలింది. ఎలా పెట్టాలి? ఏంటి? ఏం అర్థం కావట్లేదనమాట. ట్రైపాడ్ తీసుకున్నాను కానీ మీకు ఎలా క్లియర్‌గా కనిపించాలి అని చెప్పేసి రోజుకొక రకంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ పైన పెట్టేసుకొని కింది పార్ట్ ఉంటుంది కదా! ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసేయాలనమాట. నేను వీడియో స్టిచ్ చేసిన దానికంటే కొంచెం స్పీడ్ పెట్టాను. ఒక 1 పాయింట్ అలా. ఇంకొంచెం స్పీడ్ పెట్టొచ్చు. ఒక 2, 3 పాయింట్స్ పెంచుకొని మీకు చూయించొచ్చు కానీ మీకు అర్థం కావాలని నేనైతే స్పీడ్ పెట్టలేదండి. చూడండి ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేసిస్తున్నాను నీట్‌గా. ఈ విధంగా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి సైడ్ కుట్లు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకు సైజు లేదనమాట. నడుము లూజ్ ఎంత 24 ఇంచులు రావాలి ఈ అమ్మాయికి. ఇప్పుడు ఈ నడుము లూజ్ దగ్గర నడుము మనం జాయింట్ వేసుకున్నాం కదా! అక్కడ నీట్‌గా ఇలా సెట్ చేసుకొని టేప్ తీసేసుకొని ఇది ఎంతుంది, మొత్తం ఎంతుంది మనం డాట్స్ వేసిన తర్వాత ఈ నడుము లూజ్ ఎంతుందనేది ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి. చెక్ చేసేసుకొని చూడండి ఇక్కడ. నాకు అటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ కుట్లల్లో వేసేస్తే సరిపోతుందనమాట. చూసారు కదా! 17 ఇంచులు అలా ఉందనమాట. మనకి 24 ఇంచులు రావాలి. 16 ఇంచులేమో ఉందండి. ఇటు 2 ఇంచెస్, ఇటు పక్క 2 ఇంచెస్. మనం ఖర్చు అంతే పెట్టుకున్నాం కదా! అలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఉండేటట్టు స్టిచ్ వేయాలి నడుము దగ్గర. చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కుట్టు అయితే వేసుకొస్తున్నాను చూడండి. ఇదైతే దీని పక్కన ఇంకో లూజ్ కుట్టు, ఇది టైట్ కుట్టు కాదండి. నేను లూజ్ కుట్టే వేసుకొస్తున్నాను అనమాట. దీని పక్కన ఇంకొక స్టిచ్ వేస్తాను. ఇంకొక 1/2 ఇంచ్ మందంతో. నా దగ్గర సైజు లేదు కదా! నేను అమ్మాయిని చూసాను కాబట్టి వేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇలా. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా మీరు ఆమ్ రౌండ్ చెక్ చేసుకొని వేసుకోండి. నేనైతే అంజాదాగా వేసేస్తున్నాను. కొన్ని చూసి కుట్టగలుగుతానమాట. ఆ విధంగా వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేసరికి చూడండి ఈ 2 ఇంచెస్ మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! అది కింది వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను ఇటు పక్క చూడండి. 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఈ ఖర్చులు అనేది పై వైపుకి తిప్పేసుకోండి. చూడండి ఈ కుట్లు ఉంటాయి కదా నడుము కుట్లు పై వైపుకి తిప్పేసుకొని ఇప్పుడే మీకు ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఈ నడుము కంటే కొంచెం కిందికి వచ్చేయండి. ఒక 1 ఇంచు అలా 1 ఇంచ్, 1.5 ఇంచ్ కిందికి వచ్చేసి సైడ్ కుట్టు వేయడానికి వస్తాం కదా! అలా వచ్చేసి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. చూడండి ఇంక ఇక్కడ రఫ్ ఇచ్చేసేసి మిషన్ కింద నుంచి తీసేసి దారం కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పార్ట్ వదిలేయండి.
కిందిది కింది పక్కకు తిప్పేసేయండి, పైది పై పక్కకు తిప్పేసి ఎక్కడైతే రఫ్ ఇచ్చామో అక్కడ నుంచి ఈ శారీ పీస్కు స్టిచ్ వేసుకుంటూ రండి, రెండింటిని కూడా జాయింట్ స్టిచ్. ఎందుకు ఇలా వేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మనం వచ్చేసి శారీ పీస్ మొత్తం శారీ పెట్టామన్నమాట గేరా వచ్చేసి, కానీ లైనింగ్ 3 మీటర్సే తీసుకున్నాం. రెండు కలిపి కుట్టు వేసేస్తే పట్టేస్తుంది అనమాట, లోపల లైనింగ్ అనేది పై క్లాత్ని పట్టేసినట్టుగా వస్తుంది, సరిపడగా వెడల్పు లేక. కాబట్టి ఎప్పుడైనా కుచ్చుల ఫ్రాక్ కానీ అంబ్రిల్లా ఫ్రాక్ కానీ లైనింగ్కి లైనింగ్, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ స్టిచ్ వేయండి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ నుంచి లైనింగ్ స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ ఆల్రెడీ వేసాం కదా, లైనింగ్ పై వైపు నుంచి స్టిచ్ వేసేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ ముక్క అనేది ఇక్కడ కొంచెం పట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించకుండా ఉండాలి అని అంటే ఇక్కడ చిన్న కట్ ఇచ్చేసేయండి. చూడండి, సీజర్ తీసుకొని ఇలా చిన్న కట్ నేను ఇస్తున్నాను చూడండి. పైన కుట్టు కట్ చేయకూడదు, చిన్న కట్ ఇచ్చేసి దాని మెయిన్ క్లాత్ని లోపలికి దొబ్బేసుకుంటూ ఓన్లీ లైనింగ్కి మాత్రం స్టిచ్ పడేటట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఈ విధంగా చూడండి, ఇలా ఇక్కడ కదులుతుందండి, నేను చూసుకోలేదు. చూడండి, ఇలా ఇంకా డబల్ స్టిచ్ వేసేయండి, 2 కుట్లు వేయండి. నేను చూపించలేదు 2 కుట్లు వేసేది. ఇప్పుడు మీకు పైన ఎన్ని కుట్లు కావాలన్నా వేసుకోవాలి, కానీ ఆ నడుము దగ్గరికి మాత్రం దానిపైనుంచి తీసుకురాకూడదు అనమాట. ఇప్పుడు నేను దాంట్లో కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను స్టిచ్ వేస్తాను. మనం డ్రెస్కి స్కర్ట్ పెడితే ఎలా వేస్తాం అదే విధంగా ఇది కూడా. చూడండి, ఇలా చూసారు కదా, ఈ కుట్టు టఫ్ ఇచ్చిన దానికంటే పైన దీంట్లో కలిపేస్తున్నాం. చూడండి, ఇక్కడ కరెక్ట్ నడుము లూజ్ ఇచ్చాం కాబట్టి మనకి ఇంకా అవసరం లేదనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మీరు ఎంత ఉంచుకుంటారో అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇంకొక సైడ్ కూడా వేసుకొచ్చాను అనమాట. నేను ఇంకా ఈ నడుము దగ్గర నుంచే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంతసేపు వాయిస్ ఇవ్వడం అంటే చాలా కష్టం అండి. చూడండి, నడుముకి ఒక 1.5 ఇంచ్ కిందికి వచ్చేసి రఫ్ ఇచ్చేసాను. ఇంకొక పక్క ఇది ఈ కింద కుట్టు మీకు అర్థం కావాలని 2 సార్లు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది పక్కకు తప్పించేసేసి మనం ఎక్కడైతే రఫ్ ఇచ్చామో అక్కడ నుంచి సైడ్ కుట్టు వేసుకొస్తున్నాం. చూడండి, ఇలా మొత్తం కూడా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, కొంచెం మీకు అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ. ఇప్పుడు మెయిన్ క్లాత్ పక్కకు తప్పిచ్చేసి లైనింగ్ క్లాత్కి ఇక్కడ చూడండి చిన్న కచ్చకాయ ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అది ముడతగా వచ్చేస్తుంది, పట్టేసినట్టుగా వస్తుంది అనమాట. అలా కచ్చకాయ ఇవ్వడం వల్ల ఫ్రీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. కుట్టు కవతల వైపు మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోపలికి నెట్టేసుకొని ఓన్లీ లైనింగ్కి మాత్రం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చూడండి, ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకుంటే ఇంకా డబల్ స్టిచ్ కూడా వేసాను, కానీ నేను ఇంకా వీడియో తీయలేదు డబల్ స్టిచ్. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక టైట్ కుట్టు వేసుకోవాలి కదా, ఆ టైట్ కుట్టు కూడా వేసేస్తున్నాను. ఈ టైట్ కుట్టు వేసినప్పుడు మనం నడుము దగ్గరకు వచ్చేసరికి మనం ఎక్కడైతే రఫ్ ఇచ్చేసామో దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు ముడతలు లేకుండా సైడ్ కుట్లు అనేవి నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇలా దీంట్లో కలిపేసుకొని కుట్టు తీసేయాలి. ఇంకా మీరు ఇలా ఎన్ని కుట్లైనా వేసేసుకోండి. నడుము దగ్గరకు వచ్చేసరికి మాత్రం సేమ్ లెవెల్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని కింద ఇప్పుడు మనం పీకో చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే లైనింగ్కి పీకో అవసరం లేదండి. ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేయండి లైనింగ్కి. చూసారు కదా, ఒక ఫోల్డింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ మళ్ళీ ఇస్తున్నాను అనమాట. మనం ఒకేసారి డబల్ ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టేస్తే అది మడతలు పడిపోతుంది, ముడతలు వచ్చేస్తుంది, ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చి కుట్టు వేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చి ఇలా స్పీడ్గా స్టిచ్ వేసేస్తే ఇంకా మనకు పీకో చేసినట్టుగానే వస్తుంది. లైనింగ్కి మాత్రం ఇలా కుట్టు వేయండి, మెయిన్ క్లాత్కి మాత్రం పీకో చేసుకోండి. చూడండి, ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం చివరి వరకు ఫస్ట్ ఒక కుట్టు వేసాను, దాన్నే మళ్ళీ ఫోల్డింగ్ ఇచ్చి కుట్టు వేసాను అనమాట. ఇది క్లియర్గా మీకు షార్ట్ వీడియోలో చూపించాను. అర్థం కాకపోతే షార్ట్ వీడియోకి కూడా వెళ్ళి చూడొచ్చండి. చూడండి, ఇప్పుడైతే ఎలా వచ్చిందనేది చూపిస్తాను. చూడండి, నేనైతే కింద పీకో చేయలేదన్నమాట, చేయకుండానే చూపిస్తున్నాను. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఎలా వచ్చిందో చూడండి. ఫుల్ శారీ మొత్తం గేరా పెట్టేశాను అనమాట. ఆ రోజు నేర్చుకునే పిల్లలు ఎవ్వరు రాలేదు, ఈ అమ్మాయి ఒక్కటి వచ్చిందనమాట.
ఇంకా తను వెళ్ళిపోతే నాకు చూయించడానికి ఎవరు ఉండరని చెప్పేసి చూయించమంటే తిప్పలు పడతా ఉంది పట్టుకొని. చూడండి గేరా చూయించు అని చెప్తే అలా పట్టుకొని చూయిస్తుందనమాట. ఫుల్ శారీ పెట్టేశాను. తక్కువ బడ్జెట్‌లో కుట్టించానండి. మన దగ్గరకొచ్చే వాళ్ళందరూ డబ్బులున్నోళ్ళే రారు కదా! కొంచెం ఇబ్బంది పడుతూ డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళకి చూసి స్టిచ్ చేస్తాననమాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.